అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడాను పట్టం కట్టారు. ఊహించిన రీతిలో 164 స్థానాలను ఇవ్వడంతో పాటు జనసేన పోటీ చేసిన 21 స్థానాలను, అదేవిధంగా బీజేపీ పోటీ చేసిన 8 స్థానాలను అధికారం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఈరోజు ఆదిలో టిక్కెట్లు ప్రకటించేటప్పుడు ఆ రెండు పార్టీలకు ఇచ్చినటువంటి ఏవైతే స్థానాలు ఉన్నాయో అవన్నీ కూడాను వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడక అని భావించినటువంటి తరుణంలో అప్పటికి కేవలం 2% ఓట్లు ఉన్నటువంటి బీజేపీ ఈ రాష్ట్రంలో ఎవరూ ఆదరించరని హేళన చేయడం జరిగింది. అయితే ఈ ఫలితాలు మాత్రం ఈరోజు బీజేపీ ఈ రాష్ట్రంలో ఎంతగా ఓట్ బ్యాంక్ పెంచుకుంది, ఆ పెంచుకోవడం వెనక ఆ పార్టీ శ్రేణుల కృషి ఎంత అన్న విషయం అంతా మాట్లాడానికి శ్రీకాకుళం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బిర్లింగ్ ఉమామేశ్వరం అంతా ఉన్నారు. చూస్తే 2% మాత్రమే ఉంది. టిక్కెట్లు ఇవ్వడానికి కూడాను కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆ రోజు వెనకడిగేసే పరిస్థితి. చివరి క్షణంలో బీజేపీ, టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన నేపథ్యంలో ఏ నియోజకవర్గంలో బీజేపీ ప్రకటించినా కూడాను ఎవరు కూడా సుముఖత చూపించిన నేపథ్యంలో ఈ గెలుపు ఎలా సాధ్యపడింది? చూసి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తను మీరు ప్రశ్నించినా 2019లో ఉన్నటువంటి పరిస్థితి వేరు, 2024 ఉన్నటువంటి పరిస్థితి వేరు. దాన్ని నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మేమేం పడుకోకపోవట్లేదు, పని చేస్తున్నామని. వైసీపీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ హేళన చేయడం మాట వాస్తవం. అనేక సందర్భాల్లో మమ్మల్ని చిన్నచూపు చూసినట్టు మాట వాస్తవం. కానీ మేమేమి దేనికి కూడా ఎవరు ఏదో అన్నారని, ఏదో మాట్లాడుతున్నారని మేము ఎప్పుడు కూడా వెరవనేటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు మేమంతా కూడా. మేము నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక పథకాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, ఆర్గనైజేషన్ పరంగా మేము మాకు ఇచ్చినటువంటి పనిని నిబద్ధతతో పనిచేయడంలో కానీ మేము మా సాయశక్తిలా మేము ప్రయత్నం చేసి పార్టీని పెంచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాం. ఆ విషయం వైసీపీ హేళన చేయడానికి 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేసాయి కాబట్టి అదే పరిణామం ఉంటుంది. ఆ రెండు పార్టీలని ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టే గెలుపులు నల్లేరు మీద నడకనటువంటి విషయాన్ని వారు 10 సార్లు హేళన చేస్తూనే వచ్చారు. ఈ ఐక్యతని, ఈ కనిపించిన ఈ కమలాన్ని, అదేవిధంగా గ్లాస్ని ఎలా ఓటర్కి మీరు కనెక్ట్ చేయగలరు? ఇది ఈ విషయంలో చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా చాలా చక్కగా సమన్వయం చేయడంలో మేము మొదటి నుంచి కూడా మేము మా పార్టీ అధిష్టానం ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము మౌల్డ్ అయి ఉంటాం పనిచేయడానికి. అందులో ఎటువంటి డోకా లేదు. వాళ్ళిద్దరూ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో సమన్వయం చేసే విధానం, ఒక ఓట్ షేరింగ్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎక్కడికి కూడా పోనివ్వం, ఒక కూటమిలాగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఆ కూటమి కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా విషయం తెలుసు, బీజేపీ బలపడింది గ్రాస్ రూట్లో, కానీ సింగిల్గా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి కాదు అని చెప్పి ఆయన కూడా అవగాహన ఉంది. బట్ ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో కానీ చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతున్న దానికి పెద్ద వాళ్ళకి సంబంధాలు ఉండవు. నాకు తెలిసి 2% ఓట్ బ్యాంకే ఉందంటే నాయకత్వం అంటే క్యాడర్ కూడా తక్కువ మందే ఉంటారన్నటువంటి ఒక పోకడ కనిపిస్తుంది. ఇంత తక్కువ మందితో అంత సక్సెస్ సాధించడానికి మీరు ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళి ఈ సక్సెస్ని మీ జోల్లో వేసుకున్నారు? ఇప్పుడు అంటే ప్రజల్లో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు చాలా బలంగా ఉన్నాయి. ప్రతి ఇంటిలో కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలు అనిపిస్తున్నారు. ఉచిత బియ్యమే కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి కిసాన్ సమ్మాన్ నిధి అంటే రైతుకి ఇచ్చినటువంటి ప్రతి అకౌంట్లో పడుతున్నటువంటి అమౌంట్లు కానివ్వండి, అలాగే ఆయన ఇస్తున్నటువంటి ఆరోగ్య బీమా కానివ్వండి, అలాగే ఆయన ఇచ్చినటువంటి అనేక ఫసల్ బీమా పథకం అంటే రైతులకు ఇచ్చినటువంటి, అలాగే ఆవాస్ యోజన పథకం అంటే గృహాలు ఇస్తున్నటువంటి జగనన్న కాలనీలని పేరు పెట్టుకున్నాడు ఆయన. కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు పిఎంఓ నుంచి డైరెక్ట్గా మెసేజ్లు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి నేరుగా వెళ్ళాయి. మీకు ఆ పిఎం ఆవాస్ యోజన పథకం మీరు సంక్షేమ పథకాలు ఇచ్చాం, మాకు ఎట్టి పరిస్థితుల్లో గెలుపు నల్లేరు మీద నడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అదే సంక్షేమ పథకాలను మీరు ప్రస్తావిస్తున్నారు. ఆ సంక్షేమ
పథకాల లేకపోతే మోడీ చరిస్మా లేకపోతే 3 పార్టీలు కూటమి ఈ సక్సెస్ కారణం? ఖచ్చితంగా 3 పార్టీల కూటమి సక్సెస్ కారణం. అందులో ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ, కొంచెం తక్కువ అట్లాగా 3 కలిసే కాబట్టే 164 సీట్లు రావడానికి ఇది ప్రధానమైన కారణం ఏర్పడింది. ఆ రోజు ఏ రోజైతే 3 కలిసినప్పుడు కూడా నేను చెప్పాను, ఈ రోజు విజయం ఇక్కడితో మీరే ఆ రోజు ఇంటర్వ్యూ చేశారు. 3 పార్టీలు కలిసిన రోజు మీరు నాకు చెప్పిన రోజు నేనేం చెప్పాను, ఈ రోజు ఏదైతే ఈ కూటమి ఏర్పడిందో ఇక్కడితో విజయం అనేది తథ్యం అయిపోయింది ప్రజల మనసుల్లో. ఎప్పుడు కలుస్తారా వీళ్ళు ముగ్గురు, ఆ నిబద్ధతతో మనం ఓట్లు వేద్దాం అన్న ఒక సంకల్పం ప్రజల్లో ఆ రోజే వచ్చింది. యూసీ ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ మా ఓటు షేరింగ్ మేము చూసుకుంటే మా శాతం 11.1% ఎట్లా మాకు ఎలా సాధ్యపడింది అది? 2% ఓట్లు అనతకాలంలో చివరి క్షణంలో టీడీపీ జనసేనతో పొత్తు, ఇది ఎలా సాధ్యపడింది అంతలా? అంటే ఒక్కసారిగా 5 ఏళ్ల పాటు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నా కూడా ఇండివిజువల్గా పోటీ చేసే ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్న తరుణంలో చివరి క్షణంలో ఆ 2 పార్టీలతో ఈరోజు పొత్తు కుదుర్చుకున్నారు, ఇది ఎలా సాధ్యపడింది? మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేశాం ఈ రాష్ట్రంలో. చాలా పోరాటాలు మీకు గుర్తు చేయాలనుకుంటే వీళ్ళు తీసుకున్నటువంటి అనేక తప్పుదారిని పడుతున్నటువంటి ప్రభుత్వ పరిపాలన, వైసీపీ ప్రభుత్వ పరిపాలనపై మేము చేసిన వ్యతిరేక పోరాటాలు ఇంకెవరు చేయలేదని నేను చెప్తాను. ఈరోజు టీడీపీ ప్రతిపక్షంలో కూడా అంతలా మీ పాత్ర పోషించలేదా? చేశారు, వాళ్ళు చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్ అట్లాంటిది వాళ్ళు చేశారు. మన పాత్ర మనం పోషించాం. ఇది పోషించిన దాంట్లో మేము అనేక సందర్భాల్లో నేను చెప్పాను, చాలా గట్టిగా మేము పనిచేసాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మేము కూడా కొంత మేము తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసాం. అందులో భాగంగా ఈ 11% పైన మాకు వచ్చింది. ముగ్గురు కలవటం వల్ల అత్యధిక మెజార్టీ, రికార్డు స్థాయి, చరిత్రలో నిలిచిపోయే స్థాయి. ఈరోజు ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందాలి, పూర్తిగా రాష్ట్రం కుంటిపడిపోయింది. ఓ స్వతంత్రం వస్తే ఎలాగైతే స్వతంత్ర పోరాటం కోసం ప్రజలు ఎదురు చూసి పోరాటం చేశారో అదే పోరాటాన్ని ఈరోజు ఈ కూటమి గెలుపుకి ప్రజలు మొగ్గు చూపించారు. ఊహించారా? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అటు జనసేనకి ఇచ్చిన పాలకొండ కానీ హెచ్చర్లకు ఇచ్చినటువంటి బీజేపీ కానీ గెలుస్తుందని ఏమైనా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా అసలు? ఇది నేను ముందే చెప్తున్నాను, మొదటే అనుకున్నాం. అయితే ఎంత భారీ స్థాయి మెజారిటీ వస్తుందని అనుకోలేదు. గెలుపు మాత్రం ఖాయం, స్వీప్ అవుతుంది అనుకున్నాం. ప్రజలు ఇంకా మాకంటే కూడా అంటే మా అసెస్మెంట్కి అందని స్థాయిలో వాళ్ళ తాలూకా ఆలోచనలు, వాళ్ళ తాలూకా కోపతాపాలు ఉన్నాయని చెప్పి స్పష్టమైంది ఎన్నికల్లో. అలాంటి ఎన్నికలు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇంకో విషయం, ఈరోజు ఆ ఎన్నికలు ఇచ్చినటువంటి రిజల్ట్ను బాధ్యత గుర్తుపెట్టుకొని అటు పెద్దవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా పురంధరేశ్వరి గారు కానీ, మా నరేంద్ర మోడీ గారు ఒక విశ్లేషణాత్మకమైనటువంటి అంశాన్ని మీకు ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్థాయిలో ఇచ్చారంటే మన మీద ఎంతో నమ్మకంతో ఇచ్చారు. మనం చేసే పరిపాలన కూడా ఆ విధంగా లేకపోతే ప్రజలు మళ్ళీ అబ్జర్వ్ చేస్తారన్న ఒక భయం అని కాదు, బాధ్యత అని చెప్తాను నేనైతే. బాధ్యత అయితే మన మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ బాధ్యతను గుర్తెరిగే ఈరోజు మనకి ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి డెసిషన్లు, ఒక యువ రక్తాన్ని ఎక్కించాలన్న ఆలోచనతో ఒక క్యాబినెట్ని తీసుకునే కూర్పు చాలా అద్భుతంగా ఉంది. సీనియర్ని ఎక్కడ వినియోగించుకోవాలి అక్కడ వినియోగించుకుంటూ తొలిసారి ఎన్నికైనప్పటికీ కూడాను ఒక యువత ఆ ఉత్సాహం ఉంటుంది, పనిచేసే తపన ఉంటుంది, కొత్తగా ఆలోచన చేస్తారన్న ఆలోచనతో అంతేనే కొడుకు రేపు కాబోయే ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యగా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ని రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చూడాలని ఉద్దేశించి ఈ యువతకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు పొలిటికల్గా ఏ స్టెప్ తీసుకున్నా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. హైపోతికేటెడ్ క్వశ్చన్స్కి హైపోతికేటెడ్ ఆన్సర్లు ఎక్కడ ఉండవు. నేను ఆ పార్టీకి సంబంధించి అత్యధికంగా క్యాబినెట్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈరోజు యువతకి ప్రాధాన్యత ఇచ్చారు. క్యాబినెట్లో సీనియర్ని ఎక్కడ వినియోగించుకోవాలి అక్కడ సుస్పష్టం. కాకపోతే లోకేష్ని రేపు ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఆలోచన లేకపోతే ఈ యువతకు ప్రాధాన్యత ఇస్తారు. 40 ఏళ్ళుగా పార్టీని నమ్ముకొని వస్తున్న సీనియర్లు అందరూ కూడాను ఇవి చివరి ఎన్నికలుగా భావించిన వారికి కూడాను చివరి రోజుల్లో ఈ మనస్తాపం. ఇప్పుడు పాపం లోకేష్ గారు ఆయన చాలా ఇంటర్వ్యూలో నేను చూశాను. నేను ఆ పార్టీకి సంబంధించి అన్ని విషయాలు లోతుగా మాట్లాడడానికి నాకు ఏమి సమాచారం ఉండదు. నేను మాట్లాడడానికి దానికి సంబంధించిన అర్హుని కూడా కాదు. నేను మీలాగే నేను కూడా అన్ని విశ్లేషణలు, నాకున్న అవగాహన, నాకున్న అనుభవం బట్టి నేను చూస్తున్న దాన్ని బట్టి ఆయన మంత్రి అవడానికే ఆయన స్పష్టంగా నేను అవుతానని చెప్పలేదు. మా నాయకులు నిర్ణయించుకున్నాక నేను మంత్రి అవుతాను లేదో వాళ్ళు చెప్తారని చెప్పి అనేక సందర్భాల్లో లోకేష్ బాబు చెప్పారు. అలాంటి సందర్భాలు ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కూడా ఒక పార్టీ నిర్వహణ ఏ విధంగా నడుపుతాం, ప్రజలు ఏ విధంగా అవగాహన చేసుకుంటారని అవగాహన ఉన్నటువంటి సీనియర్ ఆయన ఈరోజు రాష్ట్రంలో
అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు, ఆబ్వియస్లీ నో డౌట్ ఎట్ ఆల్. ఇది 4వ సారి ఆయన ముఖ్యమంత్రి కావడం. 14 సంవత్సరాలు ఆల్రెడీ ఆయన పరిపాలనా దక్షత ప్రజలు చూశారు ఈ 2 రాష్ట్రాల్లో. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 2వ సారి ఆయన ముఖ్యమంత్రి కావడం. అలాంటి సీనియర్లు, అలాంటి అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరి కోసం పని చేస్తారనేది ఇట్స్ ఏ సెకండరీ. ఇప్పుడు పార్టీ ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు ఆలోచిస్తారు. మేమేం ఆలోచిస్తాం? మా పార్టీ ఈరోజు అధికారంలో ఉంది, అధికారంలో భాగస్వామిగా ఉంది, ఒక చిన్న భాగస్వామిలో ఉన్నాం ఈ రాష్ట్రంలో. మేము ఇండివిజువల్గా ఎదగాలన్న ఆలోచనతోనే మా విధానాలు కానీ మా ఆలోచనలు కానీ మాకుంటాయి. ఈరోజు ఈ పార్టీలో పనిచేస్తున్నాం, ముగ్గురం కలిసి పనిచేస్తాం. కూటమి క్యాబినెట్లో మిత్రపక్షాలకి ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రాధాన్యత వర్ణాతీతం. జనసేనకి 4, బీజేపీకి 2 ఇలాంటి ఒక ప్రయారిటీ ఇచ్చారంటే మిమ్మల్ని వేరుగా ఆయన చూసే పరిస్థితి అయితే ఏమీ కనబడదు. సమానంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు శ్రీకాకుళం జిల్లాను ఒక పెద్ద సామాజిక వర్గంలో క్యాబినెట్లో స్థానం రాకపోవడం, ఆ సామాజిక వర్గం చెందిన ఒక నాయకుడిగా మీరేమనుకుంటారు? 7 నియోజకవర్గాలకి ఒక పార్లమెంటు స్థానానికి ఒక మంత్రి అనుకుని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఫార్ములా. అందులో భాగంగా జనసేనకి 21 అంటే 3 సీట్లు వచ్చాయి. బీజేపీకి 8 ఉన్నాయి కాబట్టి ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ ఫార్ములా పెట్టుకొని వాళ్ళు ఆ పరిపాలన వికేంద్రీకరణ చేసుకుంటూ, ఆ పరిపాలనని సౌలభ్యంగా చేసుకుంటూ ఒక ఫార్ములా పెట్టుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. దాన్ని ప్రజలు చూస్తున్నారు. బాగా పరిపాలించడం తపంతో ఆయన అన్ని విధాలుగా కూడా ఆలోచించి సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్లే విధానం అందరూ కూడా అది చాలా ఆనందదాయకంగానే ఉన్నటువంటి అంశం. అటువంటి పరిస్థితులు ఈరోజు ఈ సామాజిక వర్గం శ్రీకాకుళం జిల్లాలో జనాభా ప్రాతిపదిక కావచ్చు, ఓట్ బ్యాంక్ రూపంలో 7 నియోజకవర్గాల్లో కూడాను అభ్యర్థులకు గెలుపుకు దోహదపడిన ఆ సామాజిక వర్గం ఇంతలా నిర్లక్ష్యం చేయడం అన్నది వారు మదన పడుతున్నారు. ఆ మదనపాటుకి ఎటువంటి సొల్యూషన్ అవసరం? ఈ ప్రశ్న నన్ను అడిగితే నేను సమాధానం చెప్పడానికి, నేను ప్రభుత్వంలో నేను ఒక చిన్న పార్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో తక్కువ భాగస్వామ్యం ఉన్న పార్టీకి జిల్లా అధ్యక్షుడు నేను. ఈ జిల్లావాసి ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు. అది ఆ ఎంటర్ప్రైనర్స్ నేను ఎట్లా చేయగలుగుతాను? ఇప్పుడు వాళ్ళు ఏ ప్రాతిపదికన తీసుకున్నారో ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులాల ప్రాతిపదిక ఏ విధంగా తీసుకుంటారో తెలియదు. బీసీలు, ఓసీలు, ఎస్సీలు అట్లా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఎవరికి బాధ్యతలు ఇచ్చారంటే సీనియర్లు కాబట్టి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు అయిన సీనియర్ ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఆయనకి ఇవ్వడం కూడా అర్హత ఉంది, ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి. అలాంటి పరిస్థితి. ఆయన రామ్మోహన్ నాయుడు గారు 3 సార్లు పార్లమెంటేరియన్, ఒక మంచి వ్యక్తి, ఒక చక్కని అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, చక్కగా మాట్లాడతారు. పార్లమెంట్లో ఆయన వాణి వినిపించడంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అనకూడదు కానీ నిజంగా ఆయనకి ఆ శక్తి సామర్థ్యాలు ఉంటే ఒక ముఖ్యమంత్రికి కూడా వ్యవహారం చేయదగినటువంటి ఆలోచన శక్తి ఉన్నటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు. ఆయన కేంద్రంలో క్యాబినెట్ ఇవ్వడం అనేది సమంజసం. 2 కూడా ఒకే సామాజిక వర్గం ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సామాజిక వర్గాన్ని క్రిటిసైజ్ చేసినట్టుంది. అలాగా ఆలోచించడానికి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకో మరి మీ ఆలోచన ఇప్పుడు అలాగంటే నేనే సామాజిక వర్గం నా మీద మళ్ళీ మీరు స్క్రోలింగ్లు చేస్తే యాజ్ ఏ పొలిటీషియన్గా ఈరోజు 7 నియోజకవర్గాలను శాసించినటువంటి ఆ సామాజిక వర్గం ఇలా నిర్లక్ష్యం చేయడానికి వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆవేదనకి ఏమైనా పరిష్కార మార్గం లేదా? ఆవేదన ఎవరు వ్యక్తం చేసినా దాన్ని వినేవాళ్ళు ఉంటారు, దాన్ని పరిష్కరించడానికి ఆలోచన కూడా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఎమ్మెల్యేని విడిచిపెట్టారు. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని విడిచిపెడతారని నేను అనుకోవట్లేదు. ఎమ్మెల్యేని కానీ ప్రజలను కానీ ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి ఉండదు. అందరికీ కూడా ఆయన అన్ని విధాలకు కూడా సెట్ చేస్తారు. దానికి కొంచెం ఓపిక పట్టాలి, దానికి ఆలోచన శక్తి ఉండాలి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ముందుకెళ్ళాలి. అది నేనైతే చెప్పేది అది. చూస్తే ప్రస్తుతం మాత్రం 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఇచ్చినటువంటి అన్ని సీట్లలోనూ కూడా విజయం సాధించడం వెనుక ఈరోజు కూటమి తాలూకా ప్రభావం ఎక్కువ ఉందని ఉమామేశ్వర్ స్పష్టం చేస్తున్నారు. మోడీ చరిస్మా ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు కనెక్ట్ అయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లుగా పూర్తిగా వెనకపాటు గురైన విషయాన్ని ఓటర్లే ముందుగానే పసిగట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఏ పార్టీ అన్న కూడా చూడకుండా ఈరోజు 2 మిత్రపక్షాలతో పాటు టీడీపీ కూడాను ఇంతమంది అంటే 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఓటరు కూడా తనదైన శైలిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఏర్పడిన ఈ కూటమికి
ఓటర్లందరూ కూడా కనెక్ట్ కాబట్టే ఈరోజు ఇంత ఘన విజయం తమకు లభించింది. మరోవైపు సామాజిక వర్గాల సీక్వెన్స్ కాకుండా కేవలం నియోజకవర్గాల ప్రాతిపదికన క్యాబినెట్ కూటమి జరిగింది. ఈ క్యాబినెట్ పదవులు ఇచ్చే విషయంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కాళింగ సామాజిక వర్గం చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరికి కూడాను క్యాబినెట్లో తీసుకోకపోవడం ఉన్నటువంటి ఏదైతే ఆందోళన, ఆ ఆందోళనకు ఒక పరిష్కార మార్గం మాత్రం త్వరలోనే చూపే అవకాశం ఉందన్న విషయాన్ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉమామేశ్వర్. మరి ఈ విషయంలో ఏదైతే ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారో ఆ సామాజిక వర్గ సంస్థ న్యాయం చేస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.